వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. దక్షిణాది సినిమాల్లో ట్రెండ్ మారింది. ఒకప్పుడు టాప్ హీరోలు వారి వారి ఇమేజ్లను బట్టి స్నేహపూర్వకంగా పోటీ ఉండేది. అప్పట్లో ఒకవైపు స్వర్గీయ ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఒకరికి ఒకరు పోటీ పడేవారు. ఎన్టీఆర్ కృష్ణ కలిసి సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వస్తే అది సెన్సేషన్ అయ్యేది. ఆ తర్వాత జనరేషన్ లో మెగాస్టార్ కు బాలకృష్ణకు మధ్య బలమైన పోటీ ఉండేది. ఇద్దరు హీరోలు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమనేది. అలాంటి వాతావరణం నుంచి టాలీవుడ్ నెమ్మదిగా బయటకు పడింది. ఇప్పుడు ఇండియా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టడమే పనిగా టాలీవుడ్ ప్లాన్ చేస్తుంది. అసలు విషయం ఏమిటంటే, ఒక స్టార్ హీరో సినిమాలో మరొక స్టార్ గెస్ట్ అపిరెన్స్ ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ హీరో అనిల్ రావిపూడి ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కథ అనుకున్నప్పుడు వెంకటేష్ పాత్ర లేదు, కానీ అనిల్ రావిపూడి గతంలో వెంకటేష్ తో F2 సీక్వెన్స్ సంక్రాంతి వస్తున్నాం చేసిన చనువుతో వెంకటేష్ ను ఒప్పించి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటింప చేయడానికి నడుం కట్టారు. గతంలో కూడా వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి రవితేజ నటించిన విషయం తెలిసిందే. అలానే తమిళనాడు రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజన్ రూపొందుతున్న కూలీ చిత్రంలో ఉపేంద్ర, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కన్నడ హీరో శివన్న, మలయాళం స్టార్ మోహన్ లాల్, బాలకృష్ణ, ప్రహ్లాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్లో యథావిధిగా పృథ్వీరాజ్, సుకుమారన్ కంటిన్యూ అవుతున్నారు. అలానే బాలీవుడ్ చిత్రం వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మరో హీరోగా కాకపోయినా బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పాల్సి వచ్చింది.